భిక్షపతి మహారాజు వీరుడు చూరుడు విక్రమార్కుడు తిక్కల వీరుడు చుక్కల చంద్రుడా అలాంటి వీరుడు 1 లక్షల సైన్యాన్ని కొడుతుంది ఒంటరి అతని పేరు అంత మంచిగా ఉన్నది కానీ అతన్ని చూడాలంటే నా మనసు ఆగాలి అన్న మహారాజు ఎట్లా ఉంటాడో పేరు చెప్తే ఆడాలి పోడు చూస్తే ఆగవు ఆగనే ఆగవు అతడు రావాలా అతను చూడాలంటే చూసేదాకా మేము చెట్టుకు రాకుండా ముందే నా చేతికి అటువంటి నా చేతులు కట్టడానికి మీ చెల్లకు బాధ్యం కట్టి పెళ్లి చేస్తారా లేకుంటే మీ ప్రాణం దక్కాలంటే పెళ్లి చేస్తారా లేకుంటే అవుట్ చేస్తా ఏడుగున్నా కరెక్టే అన్న మీ బాధ కొరకు మీరు పెళ్లి చేస్తారు కరెక్ట్ కానీ ముగ్గు నేను ఎంత పెళ్లి చేసుకోమంటావు ఎవరెవరు నా గురించి మేము బతకాలనుకున్నావా సావాలనుకున్నావు ఒక్కటి చెప్పి ఎందుకంటే మాటలే ఉన్నాయి కానీ అన్ని ధైర్యాలు ఉన్నాయి మాటతోటి 10 మందిని ఆపుతాం కానీ కొట్టుడు మాతోటి కాదు చెల్లె ఇంట్లో పెళ్ళామని కొట్టే శక్తి నా దగ్గర లేదు పెళ్ళామని కొట్టగా మంచాలు అతను రాలేదు అతను కోటుకు పంపిండు అది చూడు చూడు చూడాలో లేడు ఏమన్నగాడన్న వీరుడు చూరుడు విక్రమార్కుడే అన్నయ్యా పిల్లగాడు భిక్షపతి మహారాజుని ఫోటో చూస్తే నా మనసంతా అయోమయమైతాంది అన్న సుందరంగుడావా నాకు ముద్దురిస్తేనే చాలు అన్న ఇవని ప్రేమ బంధం తీరినట్టు ప్రాణసకుడావా ఈయన పక్క నుండి చాలు తాత నాకు భాష పాలు బుధించినట్టు ఈ భిక్షపతి అనే రాజుతో నేను ఒక్కసారికి వెళ్తేనే చాలు తాత నాకు పని ప్రేమ బంధం తీరినట్టు ఇలాంటి రాజుకు నేను భార్యనైతేనే చాలు అవ్వ నాకు తీర్థయాత్ర తిరిగి వచ్చినట్లు ఓ రాజ భిక్షపతిని అంద చెందలుతా ఉంటే తాత నేను ఆడేదాను పెళ్ళాడేదాను చాలా సంతోషం నీ కాలు మొగత చెల్ల ఎట్లా చేసుకో కాదంటే మాతోటి విద్యంగా ఏడే చంపుతాడో బాబా హలో 75904 2345 హలో అయిపోయిందా మొత్తం అయిపోయినాడు ఇంకెంతున్నారు 100 మంది ఆప్తాడు అయిపోయారు మీ మాట్లాడేటప్పుడే సిక్తాప్ అవుతుంది పిచ్చాప్ అయిపోయింది పెళ్లి చేసుకుంటా అప్పుడు వేడగురు వల్ల దమ్ములు ప్రధాని వద్ద కట్టి
ఎప్పుడు వస్తారో రేపే ఇయ్యాల ఆదివారం రేపు సోమవారం ఇవాళ ఆదివారం కాదు శుక్రవారం తెల్లారితే శనివారం శనివారం వస్తామయ్యా తెల్లారితే శుక్రవారం ఎల్లుండి శనివారం సోమవారం రాండి సోమవారం సోమవారం రావయ్యా శుక్రవారం వస్తాం అంతేనా అంతే సరే మంచిది ఆవు మంచిది కానీ బతాన్ రమణ కూర్చుండు ఈయన ఇస్తా అని చెప్పి రేపు కాడు ఇయ్య అంటే ఆ పోరాడు బతాడు ఆడు వస్తాడు ఆడు బతకాలి అయ్యా మీరు ఇస్తా అని చెప్పి చెప్పండి ఏంటి మళ్ళా తర్వాత ఎవరు అక్కడ వచ్చినాక పిల్లనియము పిల్లగాడు లేడు పిల్లనియమంటే ఎట్టను ఎట్టవు అట్లా అంతేనా అంతే పిల్లలు రాలేదని చెప్పి రావు మేము ఇస్తున్న పిల్లని ఇవ్వకుంటే మా ఏడు తలలు నలుగురా ప్రాతాని వాడా ఏడుగురు తలలు నలుగురా పాదాలు మేము ఇస్తామురా ఇస్తున్న పిల్లని ఇవ్వకుండా మీరు వచ్చినాక మేము ఇవ్వకుండా మా ఏడు తలలు నరుకు నీవు ఇస్తున్న పిల్లని కానీ మేము ఇవ్వకపోతే ఈ కాపురు కర్ణాలు బట్టి బ్రాహ్మణుల మీద పండించిన వందల సభండి కులం సభ చేసి కూర్చున్నారు సభ కత్తిరి కాడ రాజుల మాట అన్న మాట అబద్ధం ఆడేది లేదు ఒప్పిన మాట తప్పేది లేదు ఇది రాజకులం క్షత్రియ వంశం కాబట్టి 7 అన్నదమ్ములు సంతకాలు పెడుతున్నారు సై సంతకాలు అంతేనా సొక్కమైన సోమవారం నాడు పెళ్లి నీ తల్లిదండ్రిని పట్టుకొని కాపురు కర్ణాలు పట్టు బ్రాహ్మణులను పట్టుకొని రండి ఇటు 7 అన్నదమ్ములు సంతకాలు పెట్టారా కానీ ఒక్కటి పోతున్నా వట్టిగా వచ్చినావు వట్టిగా పోతాం అనుకున్నావా చూడు మాట దొరికితే అడ్డంగా నరుకుతాం బిడ్డ మా గురించి నీకు తెలియదు వట్టిద్దాం అనుకున్నావా కాదు కట్టెలం ఒక్క యుద్ధంకే భయపడతాం గాని వేరే దానికి భయపడతామా అరే ఇస్తున్న పిల్లని ఇవ్వకపోతే 7 తలను నరకమని చెప్పి మేము అన్నారు ఈ రోజు దినముందున ధర్మల్లపురి పట్టణం ధర్మల్లపురి పట్టణం అని చెప్పి మీ ఊరి పేరు చెప్పుకొని వచ్చినావు మీ రాజముఖం మేము చూడలే మీ రాణి ముఖం మేము చూడలే నువ్వు చెప్పిన మాటలు వినే మా చెల్లెని ఇస్తామని చెప్పాం కానీ ఒకటి బిడ్డ మేము ఇస్తామన్నా మా చెల్లెని ఇవ్వకపోతే 7 తలను నరకమని చెప్పడం ఈ అందరి ముందట మరి మీరు వస్తానని చెప్పి మీరు రాకపోతే మిమ్మల్ని మేమేమి చెయ్యాలి అయ్యా గాచారం మాకున్నది గండం మాకున్నది సచ్చడి మా పిల్లాడు కానీ మీ పిల్లాడు కాదు ఇంత చిత్తు బొత్తు చిత్తు వేసి గోల్మాలు వేసి గుడిచాడు కొట్టినా ఇవాళ పిల్లని పక్క వేసిన అయ్యా మేము వస్తాను రాకపోతే ఈ మొద్దు మీద సిరుసు పెట్టి నా తల నరుకుడు తలతోటి క్రితం తీసేటువంటి టోపీ తీసి కింద పెట్టినప్పుడు తల తీసి కింద పెట్టి మంత్రి ఇస్తాను పిల్లని ఇవ్వకుండా మా 7 తలలు నరకు నువ్వు వస్తాను నువ్వు రాకపోతే నీ తల మీద నరుకుతావు అరే పోతున్నా రామయ్య శివబాబా ఎక్కడున్నావు తండ్రి పిల్లైతే పక్క అయింది ఏమన్నా కానీ ఉంటే ఉతుకూరు పోతే బుతుకూరు ఎక్కడి నుంచి ఇంత 5 లక్షల ఆ పిల్లని మేము అడిగి అనుకో బతికే బాత్ సచ్చిన మంచిదే బతికే మంచిదే అవును ఆచే గుర్రం ఇచ్చుకోడు రాజవసలు తెచ్చుకొని మహారాజు జాగన్నా నమస్తే 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 ప్రధాని రామన్న ప్రధాని రామన్న కొడక రామన్న ప్రధాని రామన్న నా కొడుకు ఒక పిల్లని మాట్లాడడానికి పోయిన కొడక మరి పోయినా పని పండువాయేనా కాయవాయేనా చెప్పవయ్యా
పోయినా పని ఆ. మరి పండు అయిందా కాయం అయిందా అయ్యా పండుగాలే కాయగాలే కారణము చాలా వాయిదాలే దొరా పండుగాలే కాయగాలే కారణము పక్కా వాయా దొరా. అయ్యారాయే గారు మంగారాజా అరెరెరెరెరెరె. రాజాజారు మంగారాజా అయ్యరావయ్య గారు మంగారాజా రైతురా గారు మంగారాజా. వాయ్యా ఆయన కాయగాలే పండుగాలే కారణమైంది పిల్ల పక్క అయింది అయిందా? అయింది చాలా సంతోషము కొడుక. ఆహా మరి నీవు అక్కడ పోయి ఏమి చెప్పినావు మాకు తెలియదు. మరి ఎట్లా చెప్పినావు మరి ఎట్లా చెప్పినావు? మరి ఏమని చెప్పినావు అక్కడ? నెలల మరి మన దగ్గర నుండి 5 నెలల పిల్లవాడు 5 నెలల పిల్లవానికని చెప్పావా? లేదు మరి ఏమని చెప్పావా అయ్యా? 5 నెలలు అని చెప్పలేదు 16 పిల్లవాడు ఇంకా గంజుకుంటున్నాడు దానికి దానికి వేయండు 5 నెలల పిల్లాడు తల్లి పక్కల పాలు తాగుతున్నాడు 16 పిల్లాడు మాత్రం మీ చెల్లెని చూసాడు ఒకనాడు ఏడమరుగా వచ్చి కాసు బాగుతోట్లో చూశాడు మీ చెల్లెని నచ్చాడు నేను రాకుండా ముందు కనుక నా కత్తికి భాషం కట్టి మీ చెల్లెకి భాషం కట్టి పెళ్లి చేసి నా ఇంటికాడ ఉంటున్నా మంచి వాట లేకపోతే అదే కోపంతో వచ్చానుకో ఊరు ఉజాడే తప్పాలే పాడేస్తా చెప్పి అక్కడ జాబు రాసుకున్నా నేనే గోలుమాల చేశాను నేనే ఇరవాణి చిత్రపూర పోతున్నాను నేనే ఇవన్నీ తెలియబోతుంది నేనే మీరు అక్కడికి అయిన తర్వాత మామ ధర్మంగరాజా అత్త లక్ష్మీదేవి నీకు ఇద్దరు కొడుకున్నాడు అమ్మా అని చెప్పి అంటారు అప్పుడు ఏమంటారు అంటే ఇప్పుడు నా కొడుకు రామన్న ప్రధానివాడా ధర్మల్లపురి పట్టం చేరే రాజు ధర్మంగా రాజు నా భార్య లక్ష్మీదేవి మేము అంతే తప్పము నా కొడుకో అన్న మాట అబద్ధము ఆడమోము ఒప్పిన మాట తప్పము రా నా కొడుకా మేము అబద్ధము ఎట్లా ఆడుదమురో కొడుకా రామన్న అన్న మాట అబద్ధం ఆడేవాళ్ళం కాదు ఒప్పిన మాట తప్పెట్టడం కాదు కానీ మాకున్నాడు ఒక్కడే కొడుకు మరి 2 కొడుకులు ఉన్నారని చెప్పడం మేము ఏమని సమాధానం చెప్పాలి వాళ్ళం అక్క అబద్ధం ఆడము మేము తప్పుకోవడం కాదు అవును ఓరికి మాట ఇచ్చి మాట తీసుకుంటాం కాదు అని చెప్పంటే కొడుకు పెళ్ళి అవుతా ఆడ అబద్ధం ఆడదేం లేదు కరెక్టే బిడ్డను అన్నది 10 నెలల భిక్షపతి మార ఉన్నాడని చెప్పి వాళ్ళు నమ్మించినావు నువ్వు ఇవాళ వాళ్ళ ఆశపడేది 10 నెలల భిక్షపతి మారాదుకు 5 నెలల పిల్లగాలంటే వాళ్ళు ఊరుకుంటారా ఊకోరు నువ్వు అబద్ధం ఆడి వాళ్ళ పెళ్లి చేస్తున్నావు కానీ నువ్వు అబద్ధం అన్నట్టు మేము అబద్ధం ఆడేవాళ్ళం కాదు సత్యానికి పాటు పడ్డాం ఇవాళ ధర్మ రకాల ధర్మ పెళ్లి చేసినాం పోయినా మా ప్రాణం సత్యంగానే పోవాలి కానీ అవసత్యంగా పోవద్దు బిడ్డ నువ్వు ఆడినట్టు మేము అబద్ధం ఆడేవాళ్ళం కాదురా నువ్వు ఇట్లా అడగచ్చి నాకు నువ్వే కూడా కొడుకు 5 నెలల పిల్లలు చెప్పంటే నేను అక్కడనే పోతాను ఇక్కడ రాదు మాదరైతే 10 నెలల భిక్షపతి ఉన్నాడు ఈ పిల్లగాడు అయినట్లుగా ఇప్పటి నుంచి మీరు ఏం చేయాలా ఏం చేయాలా హనుమాన్ దీక్ష పట్టాలా పిల్లగాడి పెళ్లి కావాలంటే హనుమాన్ దీక్ష పట్టి హనుమాన్ బట్టలు వేసుకోవాలా ఆడికి తర్వాత మామ ధర్మంగరాజు అత్త లక్ష్మి కన్యా నీకు 2 కొడుకునట పెద్ద కొడుకు భిక్షపతి రాజు గంజికొండ నగరికి 2 నిజమా మామ అంటాడు మీరేమాలా గంగెద్ది మీద తలకాయ ఊపాలి తలకాయ ఊపాలా నాకేసే చూపాలి ఉన్నంత నేనే మాట్లాడతా ఆడ పెళ్లి చేసే బాధ్యత నాది చేసుకుని వచ్చినాక ఏమన్నా కాదు రామన్న ప్రధాని రామన్న అయ్యా బిడ్డ ఇవాళ రోజునాడు ఏ విధంగా చేస్తావు ఎట్లా చేస్తావు అంటే ఇవాళ రోజునాడు 10 నెలల భిక్షపతి మాడనుని చెప్పి నమ్మించి మా 5 నెలల పిల్లగాడికి ఇవాళ పెళ్లి చేస్తున్నావు రామన్న కానీ రామన్న మేము అబద్ధం ఆడే వాళ్ళం కాదు కొడుక నువ్వు చెప్పిన విధంగానే సాధు వేషంబు పెళ్లికైతే సాధు వేషంబు వేసేదాము పెళ్లికైతే వచ్చేదాము
అబద్ధం ఆడద్దంటే ఇవాళ రోజు నాడు ఒక్క దీక్ష బట్టలు వేసుకోవాలా ఎందుకంటే అక్కడికి పోయినాక ఎవరన్నా నీకు ఎంతమంది కొడుకులు అని ఎవరిని అడుగుతా ఇవాళ సాధు వేషంలో ఉన్న మా కొడుకు బయట దేశం పోయిందని చెప్పి మౌనం పాటించమని చెప్పి నువ్వు చెప్తావు అంతే ఎవరైనా నస్తే తలకే ఉత్త అయిపోతుంది ఆయన మహారాజు దొరుకొని ఆయన కాపు కన్నా మట్టు బ్రాహ్మణుడు యథా పండితులు ఆయన తమ తమ కుల సౌకర్యంగా పిండి బియ్యం తీసుకొని నాగబండ్లు పట్టుకుని అయ్యా నిలంగిరాల పట్టణం చేరుకుంటున్నారు ఆ నిలంగిరాలో ఏమంటున్నారు ఎప్పుడు వస్తున్నారా అన్నయ్యా ధర్మాగుడి పట్టం నుంచి అతని మన యొక్క చుట్టాలు బాంధవులటువంటి ధర్మంగరాజు లక్ష్మీదేవి వస్తుందని చెప్పి పూల బాయాలతోటి ఎదుర్కొంటారే రాజురైనా లక్ష్మీదేవి అమ్మనే మామ ధర్మరాజా నమస్తే నేను పెద్దవాడు నిలవి రాజు నేనే మేము ఏడుగురు వండదములు మామ ఏడుగురు తోడబుట్టి మా చెల్లె పద్మ మామయ్య కూర్చోండి అరే ప్రధాని వీళ్ళకి అరే వీళ్ళ ఇలా మాట్లాడు ఏ మాక్కడ నన్ను నిన్ను కాదు మరి నువ్వు పడ్డట్టు అంటే అంటే కాదు భిక్షాపతి రాజు అడల్ అటువంటి నీకు అటువంటి ఎవరు అతని చేతి కింద ఉండవట్టుని మీ కొడుకు అటువంటి పదార్థాల భిక్షాపతి రాదు విద్యాని పైనాడా రాజా వాళ్ళు మోహం పడిస్తున్నాయ్యా వాళ్ళు వెనుక కొడుకు వెనక గంజుకొని నడవడానికి వేణు కాబట్టి నా కొడుకుని ఇద్దరు గెలిచి రావాలని చెప్పి 41 రోజు అరే మాట్లాడలేరు అరే మౌనం పాడిస్తున్నాయి వాళ్ళు నోడి వాళ్ళ బంధు అంటే 21 రోజు కొడుకు వచ్చేదాకా ఇక్కడ పెళ్లి కావాలా కోడలు ఇంటికి రావాలా నా కొడుకు సల్లగా రావాలని చెప్పి అట్లా 21 రోజు మౌన దీక్ష పట్టిందా మౌన దీక్ష పాటిస్తాందా అయితే వీళ్ళు మాట్లాడరా మాట్లాడు అరే వీడు నడమలోనే ఆదరగొడతాడు ఏంటి అరే రాజవంశలోనే ఒక్కడున్నాడు నడమలోని ముసలోడు బాగా వెలిగిస్తాడు ఇగో ఏ మాట నాతో మాట్లాడాల వాళ్ళు ధర్మంగా రాజు లక్ష్మీ కన్య వాళ్ళు మాట్లాడేటోళ్ళు గారు వాళ్ళు మౌనం పాటిస్తారు వాళ్ళతో ముచ్చటద్దు ఏ ముచ్చట నాతోనే ఉండాలి కానీ తొందర కానివైపోయింది ఆ పిల్లాడికి ఇట్లా యుద్ధం చేసి ఇంటికి వచ్చింది అనుకో మీ చెల్లి ఆడలేకపోతే అదే గుర్రం వేసుకుని ఇంటికి వచ్చి అనుకో ఈ పెళ్ళి ఒక్కోయి మనం ఒక్క అవుతాం లగ్గంలా గడ్డం పని అవుతాయి చేస్తాడు మళ్ళా చేస్తాం అరే తమ్మి